గంగమ్మ తల్లి తిరునాళ్లు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. లతా హాల్ సెంటర్లోని శ్రీ గంగా భవానీ అమ్మవారి ఆలయంలో జలాభిషేకం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి జలాభిషేకం చేసి దర్శించుకున్నారు. పాతూరు శివాలయం నుంచి గంగమ్మ గుడి వరకు మహిళలు 91 కలశాలతో చేపట్టిన జలాభిషేకం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు. గంగాదేవి ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి వచ్చే ఉగాది నాటికి పూర్తి చేసేలా కృషి చేశామని తెలిపారు. శ్రీ 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 గంగమ్మ తల్లి జలార్చనకు వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పర్వదినం పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి పట్టణంలో నిర్వాహకులందరూ కూడా ప్రతి ఉగాది నాడు గంగాదేవికి జలహారతి ఇవ్వటం, ఆ తల్లి దీవెలను తీసుకోవటం, సంవత్సరాంతము కూడా కావలలో కరువు కాటకాలు ఏర్పడకుండా ఆ తల్లి దీవెనలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగే విధంగా ఆ గంగాదేవి ఆశీస్సుల కోసం తెలుగు సంవత్సరం నాడు ఈరోజు ఈ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన కావలికి తలమానికమైనటువంటి ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు పొందటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ప్రాంతం దేవతలకు నిలవైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే ఈ స్థలంలో పోలేరమ్మ గుడి నిర్మాణం జరిగింది, బ్రహ్మం గారి గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ గంగాదేవి యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఉగాది పర్వదినాన అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఆ గుడి నిర్మాణానికి పూనుకుందామని అందరికీ కూడా కోరుకుంటూ గంగాదేవి యొక్క ఆశీస్సులతోనే మనం జీవిస్తున్నాం. ఆ తల్లి దీవెన లేకపోతే, నీరే లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. ఆ నీటికి ఆధారమైన గంగాదేవి యొక్క గుడిని మనం అతి తొందరలో మనం తప్పకుండా శంకుస్థాపన చేసుకుని గంగాదేవి గుడిని మన అందరం కూడా నిర్మించుకుందామని, దాని నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకుంటానని ఇక్కడ నిర్వాహకులు అందరికి కూడా తెలియజేస్తున్నా.